రే ఆడుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తా నేను. నానా ఎప్పుడొచ్చావు? ఒక మాట కూడా చెప్పలేదే నాకు. నిన్ను పిల్లల్ని సర్ప్రైజ్ చేయాలని వచ్చినానమ్మా చెప్పకుండా. ఏంటి నానా నువ్వు? నేను నీకు ఫోన్ చేస్తుంటే మా నాయన వస్తున్నాడని బిజీగా అవి ఇవి చేస్తా ఉంటావు. నీ ముఖంలో ఈ ఆనందం నేను చూసుకున్నాం కదా తల్లి. నానా నిన్ను నానా నువ్వు ఇంటికి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటా ఉండు, నేను అంగిటికి వెళ్ళి సేమియా తీసుకొస్తా, పాయసం చేసుకుందాం. సరే అమ్మా. రే మీ తాతను వచ్చినాన్రా. కూర్చో. రే పాపా. నీళ్ళు కావాలంటే అన్నాయి, తాగేసి కూర్చోవు పోయి. రే రంజిత్, ఏంద్రా పిల్లకాయలు ఈ విధంగా ఉన్నారా? ఏంది నాయన నేను అసలు ఇంటికాడ ప్రశాంతంగా ఉండేవా, అక్క వాళ్ళ ఇంటికాడ ప్రశాంతంగా ఉండేవా? అసలు ఎందుకు వచ్చినావు నువ్వు అసలు? తల్లి నా బంగారు తల్లి. బాగుంది నాయన, ఇంతమంది పిల్లకాయలు ఉంటే నన్ను పట్టించుకోలేదురా నా బంగారు తల్లి. ఇంకొకసారి వచ్చినారనుకో ఈ ఫోన్ ఎత్తుకోపోయి పొయ్యిలో వేసేస్తా. అంత దూరం నుంచి తాత వస్తే ఫోన్ లో ఎక్కువ అయిపోయినాయి మీకు. మిమ్మల్ని కాదురా అమ్మ నన్ను కొట్టాలి ఫస్ట్. నువ్వేవరా నీ నాయనే ఎట్టుంటే మాట్లాడుతున్నావా? నేను అన్ని చూస్తానే ఉన్నా. ఫోన్ లో గేమ్లు ఆడుకోవాలా, రీల్స్ కూడా చూసుకోవాలా, కానీ ప్రేమని అభిమానాన్ని పక్కన పెట్టి కాదు. రే తాత ఇంటికి పోతే మాకు ఎన్ని పెడతారా? మీకు ఫోన్లు ఎక్కువైపోయినాయా తాత ప్రేమ కంటేనా? ఏంద్రా పాపను అర్పిస్తున్నారా? అమ్మ తల్లి ఫస్ట్ నిన్ను కొట్టాలి. వీళ్ళకి ప్రేమ అభిమానం మొదలు ఫోన్ వాడేదే నేర్పించుండావు తల్లి. ఏమ్మే నీ బాధ? మీ నాయన ఎంత ప్రేమగా వచ్చినాడా మన బిడ్డలోనే. చూస్తే ఇలా అయినా పట్టించుకోకుండా గేమ్లు ఆడుకుంటా ఉన్నారు. రే తాత ఎక్కడ్రా? కూర్చోన్నాడు లాగా చూడు. రే తాత వస్తే మీకు ఫోన్లు ఎక్కువైపోయినాయా? లేండి పైకి పండి ఆయన కాడికి. బంగారు పిల్లలు మీకోసం అప్పుచి తెచ్చిన తినండి రా. ఏమ్రా మీరు పట్టించుకోకపోయినా తాత ప్రేమ చూడండి. ఒరే నాన్న ప్రేమని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదురా. ఆడిన జాలి గానీ రండి పాయసం కాస్తా తిందాం అందరం. పోమే మా తాత కూడా కొంచెం పని ఉండదే. లాగేండి.